శివాజీ గారు మాట్లాడిన మాటలు మీకు తప్పుగా అనిపిస్తే, ఎక్కడ తప్పుగా అనిపించినాయో కూడా మీరు చెప్పొచ్చు. తప్పు లేదు. ఎందుకంటే సమాజంలో ఒక ఆడ స్త్రీ అంటే చాలా విలువైంది, చాలా గొప్పది. ఒక గుడిలోకి వెళ్తే అమ్మవారిని భక్తితో మనం పూజిస్తాము, 2 చేతులెత్తి దండం పెడతాము. అమ్మవారిని చూడగానే ఎందుకు 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అంటే, ఆవిడ అంటే వారి చీర కట్టే కావచ్చు, బొట్టే కావచ్చు, వారి నెత్తిలో పూలే కావచ్చు, కాళ్లకు మట్టెలు, పుస్తెలు, ఇవన్నీ ముత్తైదతనంతో అవన్నీ చూడగానే, అమ్మవారిని చూడగానే 2 కళ్ళు కూడా సరిపోవు గుడిలోకి వెళ్తే ఆమెను చూస్తే. మనకి మళ్ళా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది, గుడిలో నుంచి కూడా బయటికి రావాలనిపించదు. మన జన్మ కూడా అంతే, మన బ్రతుకు కూడా అంతే, అలాగే ఉండాలి. అలా ఉంటే మనకి సమస్యలు రావు. అట్లా ఉంటే చెడ్డోడు ఎవ్వడు కూడా చూడడు. ఈరోజు రెచ్చగొడుతున్నాం సగం బట్టలు వేసుకొని మొగుళ్ళని. వాస్తవానికి చెప్పాలంటే రెచ్చగొట్టినట్టే. నువ్వు ఆఫ్ డ్రెస్సులు నీ ఇష్టం, నీ కల్చర్, నీకు నచ్చినట్టు నువ్వు వేసుకుంటున్నావు. కానీ ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? నువ్వు నీ కన్న పిల్లలకే కావచ్చు, నీ తోబుట్టులకే కావచ్చు, ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? సగం బట్టలు వేసుకొని, సగం డ్రెస్సులు వేసుకుంటూ, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం అని అంటే, సమాజంలో తిరుగుతున్నావు, జనాలలో తిరుగుతున్నావు, ప్రజలలో తిరుగుతున్నావు. నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే కాదు. నీ ఇష్టం అనేది నీ ఇంటి వరకు. బయటికి వస్తే నలుగురు చూస్తారు, నలుగురు నానా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వు నలుగురిలోకి వస్తున్నావు కాబట్టి నేను నలుగురు అంటారు. నీ ఇంటి వరకు నీ జోలికి ఎవ్వరు రారు.